చిత్తూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా నగదు పురస్కారాలు అందజేశారు. నగరంలోని నవాపేటలోని నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో అతిథులుగా దువ్వూరు కిషోర్ బాబు, కూరపాటి సుజాత, ఉమామహేశ్వరరావు, రవీంద్రబాబు, పెంచల కిషోర్, పొట్లూరు శ్రీహరి, మల్కాపురం కనకారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా వినుకొండ వెంకటేశ్వర్లు, వేలూరు రంగారావు, వరికుంట్ల హజరతయ్య, కేవి సుబ్బారావు, వ్యాఖ్యాన కోఆర్డినేటర్ దోర్నాల హరిబాబు వ్యవహరించారు. సుమారు 60 మంది విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, నాయి బ్రాహ్మణుల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఒక 83 years ఓల్డ్ పీపుల్ ఆ లింకింగ్ అంటే ఒక 15 సంవత్సరాల పిల్లలతో ఎలా లింక్ అవుతున్నారు అంటే 83 సంవత్సరాల వాళ్ళు 15 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళని ఇస్తున్నారు. ఇది అంటే నాకు ఒక లింక్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ నేను ఇది ఓన్లీ ఇది 2000తో అనుకోనండి. నేనేం చెప్తానంటే అందరికీ వాళ్ళ అడ్వైజెస్, వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళని అడిగే ఉన్న గైడ్ లైన్స్ అట్లా తీసుకోగలిగితే వీళ్ళందరికి కూడా అంటే ఒక రకమైన కెరీర్ ఇది ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఓల్డ్ పీపుల్ అందరూ ఏదో ఒక పెద్ద ఫీల్డ్లో రిటైర్డ్ అయిపోయి, పెద్ద పొజిషన్లో రిటైర్డ్ అయిపోయి వాళ్ళు ఓన్గా వచ్చి ఇక్కడ ఏదో మేము ఈ సొసైటీకి మేము చేయాలన్నప్పుడు అది చాలా పెద్ద కార్యం అండి. దాన్ని ఆ చిన్నపిల్లలు ఇదొక వేదికగా, ఒక పరిచయ వేదికగా యూజ్ చేసుకొని ఆ లింక్ పెట్టుకొని ఏమైనా లైఫ్లో ఏమన్నా అడ్వైజర్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చండి. ఇంకోటి నేను ఏమనుకుంటా అంటే నేను చూశానండి, కొంతమంది 2000 ఇచ్చారు, 5000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు, అమౌంట్ కాదు అక్కడ. కానీ ఈసారి ఫుల్ హార్టెడ్గా వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఇవ్వలేదు. పర్టికులర్గా పిల్లలకు చెప్తున్నాను నేను, ఏదో మన పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఇచ్చారండి. నేను వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రజా పురస్కారానికి హాజరైన వాళ్లే కాకుండా ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ అని కాదు, వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ అందరూ కూడా డెడికేషన్ చేయగలిగారంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆశలు, తర్వాత మీ డ్రీమ్స్ అవన్నీ కూడా సక్సెస్ అయ్యి రాబోయే రోజులు మిమ్మల్ని అందరినీ మంచి పొజిషన్ అయ్యే హాలిడే సర్వీస్ కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, స్పోర్ట్స్ని భావిస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి నా ఆర్గనైజర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు, నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మా రంగన్న గారికి, అదేవిధంగా వినుకొండ వెంకటేశ్వర గారికి, మిగతా వాళ్ళ మిత్ర బృందాలందరికీ కూడా మొట్టమొదట నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. చాలామంది మనం ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఇంకొక యాక్టివిటీలో పడి మనకి అంత టైం ఉండదు. కానీ ఇంతకుముందు కూడా చూశారు 83 years అంత కమిట్మెంట్తో మన కమ్యూనిటీకి సేవ చేస్తున్న వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చిన్నపిల్లలకి అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవుతున్న పిల్లలందరికీ కూడా ఇంతమంది గెస్ట్ని పిలిపించి వీళ్ళ నుంచి ఎంతో కొంత ఇంతమంది గెస్ట్ని ఇక్కడికి పిలిపించి మాట్లాడిస్తున్నారు. సో ఇంకొద్ది టైంలో మళ్ళీ మనం ప్రతిభా పురస్కారాలు తీసుకోవడానికి ఉంటుంది. దీని ముందు ఒక 2 నిమిషాలు మనం పెద్దలు మాట్లాడే విషయాల్ని అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ సలహాలు సేకరించి జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన కమ్యూనిటీ ఇప్పుడున్న జనరేషను దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు మాకన్నా ముందు ఫస్ట్ జనరేషన్ కూరపాటి పెంచలయ్య గారు, వాళ్ళ మా పెదనాన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి 1 జత 2 జతలు ఉండి యూనివర్సిటీలో చదువుకొని క్యాస్ట్ డిస్క్రిమినేషన్. నమస్కారం. ఈరోజు మన నెల్లూరు సంబంధించి ఈరోజు ప్రతిభా పురస్కారాలు పురస్కరించుకొని ఈరోజు మన ఐపీఎస్ ఎం రవీంద్రబాబు సారు మేము పిలవంగానే ఈసారి కంపల్సరిగా వస్తాను శ్రీహరి అని మన రంగారావు గారికి మేము పిలుస్తాం సార్ అన్నా కూడా లేదు, ఫోన్ చాలు. ఐజీగా రిటైర్డ్ అయ్యి ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా వేరే ఆఫీసర్స్కి అయితే కానీ ఎంతో సేవ చేస్తున్న ముఖ్య రవీంద్రబాబు గారికి గౌరవనీయులు నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మన నెల్లూరు
చాలా బ్రహ్మాండంగా, అంటే ఎంత రిలీఫ్గా ఉంటుందంటే కామెడీ ముందు మనకి హాస్య, అంటే ఎంత మనం ఉన్నా కూడా ఈరోజు చూసారు ఇప్పుడే 10 నిమిషాల్లో మనం అందరూ ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, ప్రతి ఒక్కరు నవ్వటమే, అంటే అంత రిలీఫ్. అంటే ఆయనకి పెద్ద మంచి ఇంకా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని మనకి అంటే సహాయం చేసే శక్తి ఉండదు కాబట్టి మనలో కూడా చాలా మందికి అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను